బెండకాయ కూర తక్కువ ఆయిల్తో బంక లేకుండా టేస్టీగా అందరు పిల్లలు ఇష్టపడేటట్లు ఎలా చేయాలో చెప్తాను. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్టు, పసుపు, అలాగే బెండకాయల్లో ఉన్న బంక పోవాలి అంటే మనము ఒక పావు నిమ్మ చెక్క నిమ్మరసం పిండాలి. అవన్నీ కలిపి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నూనె పోసి తిరుమాత గింజలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటోలు వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అన్నీ వేసి టమాటాలు స్మాష్ అయిన తర్వాత దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి కుక్ చేసి ఇంకో 5 మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసి తీసుకోవాలి. ఎంతో ఎమ్మి బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ముక్కలుగా ఎలా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ ఈజీ రెసిపీ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.